రేవంత్ రెడ్డి తీరుపై ఖైరతాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి మన్నే గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష ఒక ముఖ్యమంత్రిలాగా లేదని, వీధి రౌడీలాగా ఉందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలన్న రేవంత్ ఇప్పుడు కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. బడ్జెట్ సమావేశాలను మర్చిపోయేసి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వర్క్షాప్లోకి మాట్లాడినట్టు కాంగ్రెస్ సమావేశాల లెక్క మాట్లాడడం, అహంకారంతో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా 6 గ్యారెంటీల గురించి అడగడం జరిగింది. ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తుండు. 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ఒక మహిళలకు 2,500 తప్ప మిగతా అన్ని అమలు చేసినామని చెప్తుండు. అసలు సోయిండి మాట్లాడుతురా, సిగ్గులేక మాట్లాడుతురా, సిగ్గుండి మాట్లాడుతురా ఒకసారి ఆలోచించాలి. ఒక ఉచిత బస్సు తప్ప మిగతాయి అన్నీ తుసే. ఒక్క హామీ గ్యారంటీ కూడా అమలు కావట్లేదు. ఆ ఉచిత బస్సు కూడా మీకు తెలుసు ఎంతవరకు అమలు అవుతుందో, ఎట్లాంటి మహిళలు ఇబ్బందులు పడుతారో మనందరూ తెలిసిన విషయం. సరే, అది పక్కన పెడితే మిగతా 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు కావట్లేదు. అది ప్రజలందరూ తెలుసు, ఆయన మనసాక్షి కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారికి. కానీ నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా అన్ని అమలవుతుందని చెప్తుండు. డిక్లరేషన్ పేరు మీద బీసీ సోదరుల్ని, ఎస్సీ సోదరుల్ని, గిరిజన సోదరుల్ని అందరిని కూడా బురుడు కొట్టించిండు. డిక్లరేషన్ అన్నింటికీ మంగళం పాడిరు. అసలు ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు ఏం చేసినాం అని చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారు చిందులేస్తుండు. ఒక సభా నాయకుడిగా ఉండి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన 2.5 సంవత్సరాలు ఏం చేసిండు, ఇంకా రేపు రాబోయే 2.5 సంవత్సరాలు ఏం చేస్తారని చెప్పాల్సింది పోయేసి అసలు సందర్భం లేకుండా అసందర్భంగా మాట్లాడాడు. 2004లో ఎమ్మెల్యే కాకముందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి దయాదాక్షిణ్యాల మీద మంత్రి అయినని చెప్తుండ్రు. అరే సిగ్గులేనాడా, అసలు నీకు సంబంధం ఉందా? నువ్వు 2004లో నీ పరిస్థితి ఏంది? నువ్వు ఎక్కడున్నావు? అదే కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారం రావడం కొరకు మా కేసీఆర్ గారిని, సోనియా గాంధీతో పాటు అప్పుడు రాజశేఖర రెడ్డి అందరూ బతిలాడి అలయన్స్లు తీసుకురు. ఎందుకంటే అధికారం రావాలి కాబట్టి. మా కేసీఆర్ గారు నిర్మోహమాటంగా సిడబ్ల్యూసీలో పెట్టాలి, కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టాలి, తెలంగాణ గురించి తెలంగాణ ఇవ్వాలని చెప్తే రాష్ట్రపతి ప్రసంగం పెట్టాలని చెప్పి 10 కండిషన్లు పెట్టేసి అలయన్స్ పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీతోటి. అప్పుడు 2004లో మా పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ పుణ్యాన్ని మీరు అధికారంలోకి వచ్చారు. యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. పొత్తులో భాగంగా 2004లో మా హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇచ్చారు. అంతే తప్ప ఎవడో దయాదాక్షిణ్యాల మీద వయసు పుణ్యాన మేము కాలేదు.